వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. స్తుతి స్తోత్రములు పాడెదను, యుగ యుగములను స్తుతి పాత్రుడా, మహిమా ప్రభావములన్నిటిలో స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు పాడెదను, యుగ యుగములను స్తుతి పాత్రుడా, మహిమా ప్రభావములన్నిటిలో యేసు నీవే, యేసు నీవే Isaiah 29 and 13. It says, the people draw near me with their mouth, and with their lips they honor me. ప్రజలు నోటితో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ but have removed their heart far from me. తమ హృదయమును నాకు దూరముగా ఉంచుకొని ఉన్నారు. And their fear toward me is taught by the precept of men. వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల యోచన వలన కలిగినవి. He says, people are honoring me with their lips. వారు పెదాలతో ప్రజలను ఘనపరుస్తున్నారు. And they're drawing near me with their mouth. వారి నోటితో మాటలతో నా దగ్గరికి సమీపించి వస్తున్నారు. But their heart is removed from God. అయితే నా హృదయం, వారి హృదయం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. And they have no real fear of God. దేవుని పట్ల నిజమైన భయభక్తులు అనేవి లేవు. So we said true honor నిజంగా దేవుని గణపరచే విషయం is అనేది an outflow from a heart that fears God. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హృదయంలోంచి వచ్చేది అని చెప్పాను. It is an expression that flows out from a heart that fears God. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ హృదయంలో నుంచి వస్తున్నటువంటి వ్యక్తీకరణ అది. And now we are studying this in the light of Abraham's life. అబ్రహాము జీవితం అనే వెలుగులోంచి విషయాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు. The reason being, కారణం ఏమిటంటే in Isaiah 51 verse 2, యెషయా గ్రంథం 51:2వ వచనంలో God said, look unto Abraham, నీ తండ్రి అయిన అబ్రహామును ఆలోచించుడి అన్నాడు. నీ తండ్రి అయిన I అబ్రహాము, have called him, నేను ఆయనను పిలిచాను, I have blessed him, ఆయనను and I ఆశీర్వదించాను, have increased him. ఆయనకు అభివృద్ధిని ఇచ్చాను. And I'm trying to teach you మీకు బోధిస్తున్నాను that the ఈరోజు. blessing and increase that manifested in Abraham's life అబ్రహాము జీవితంలో కలిగినటువంటి ఈ అభివృద్ధి was ఆశీర్వాదం not అనేవి because of luck or fluke. అదృష్టవశాత్తు లేదా అనుకోకుండా జరిగినవి It was కాదు, not an accident. ప్రమాదవశాత్తు జరిగినవి But కాదు. Abraham discovered some keys
అబ్రహాం కొన్ని తాళపు చెవులను వెతుక్కోవడం జరిగింది, by which he was able to unlock the blessings that are kept for the children of God. తద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలు తెలుసుకోవడం God కోసం. is no respecter of persons. దేవుడు ఏ వ్యక్తికి పక్షపాతం చూపించేవాడు కాదు. What he has done for Abraham, he will do for you. అబ్రహాంకి ఏదైతే కార్యం చేస్తాడో మీకు కూడా చేస్తాడు దానిని. If only you will learn how Abraham operated. అబ్రహాం ఎలా పనిచేశాడో మీరు తెలుసుకున్నప్పుడు If you మాత్రమే will locate and discover those keys ఆ తాళం చెవులను కనుక మీరు కనుగొనిన సందర్భంలో and begin to use those keys, వాటిని వినియోగించడము నేర్చుకుంటే you can begin to experience the same experiences that Abraham had. అబ్రహాం అనుభవించినటువంటి అనుభవాలు మాత్రమే నీవు కూడా కలిగి ఉండడం జరుగుతుంది. That's the reason why I dealt with the key of obedience first. అందుకోసం మొట్టమొదటిగా విధేయత అనే తాళం చెవి గురించి Now మాట్లాడాను. I'm showing you from the life of Abraham how he used the key called the key of honoring God. దేవుని కనపరచుట అనే తాళం చెవిని ఇప్పుడు అబ్రహాం ఎలా వినియోగించాడు ఆ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. I showed you that wherever he went and there were significant things that happened in his life, ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి అనే విషయాన్ని నీకు చూపిస్తూ ఉన్నాను. he built an altar తాను బలిపీఠం కట్టాడు, where he praised God, దేవుని స్తుతించాడు, అక్కడ where he worshipped God, దేవుని ఆరాధించాడు, where he thanked the Lord, దేవునికి and కృతజ్ఞతలు he చెప్పాడు, offered up a sacrifice. దేవునికి అర్పణ అర్పించాడు. And we said the altar speaks of at least three things. బలిపీఠం అనేది కనీసం 3 విషయాల గురించి తెలియజేస్తుంది అని The చెప్పాడు. altar is a place where you encounter God నువ్వు దేవుని కలుసుకునే స్థలమే బలిపీఠం to అవుతుంది. express your gratitude. నీ ఆనందాన్ని దేవునికి వ్యక్తీకరించేది. An altar is a place of sacrifice. నువ్వు అర్పణ అర్పించే స్థలము బలిపీఠం An అయ్యున్నది. altar is a place of worship. అలాగే దేవుని ఆరాధించే స్థలం అది. Abraham honored God అబ్రహాము దేవుని through his గణపరిచాడు obedience. తన విధేయత ద్వారా. Abraham honored God దేవుని గణపరిచాడు అబ్రహాము by building altars and sacrificially worshiping God. బలిపీఠం కట్టి త్యాగపూరితంగా దేవునికి ఇస్తూ ఆరాధించడం He ద్వారా. always acknowledged that it was God who had prospered and was prospering him. దేవుడే తనను ఆశీర్వదిస్తున్నారు, వర్ధిల్ల చేయడం కోసం దేవుడే కారణము అని గుర్తించాడు అబ్రహాము. In honoring the Lord, దేవుని he కనపరచడంలో expressed reverential fear and respect for God. గౌరవప్రదమైనటువంటి ఆ భయభక్తులను దేవునికి తెలియజేశాడు ఆయన. All through his life, తన జీవితం అంతటిలో Abraham honored God. అబ్రహాము దేవుణ్ణి గణపరిచాడు. That's why it is not a surprise అందుకోసమే ఇది ఆశ్చర్యం కాదు that మనకి. he constantly walked with the manifestation of the covenant of blessing and increase in his life. తన జీవితంలో నిబంధన ఆశీర్వాదాలను కలగడంలో తను ముందుకు వెళ్తున్నాడు అనడంలో ఆశ్చర్యకరమైన విషయం కాదు. Now I'm taking you to a specific instance in Abraham's life ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తున్నాను. where he honored the Lord. అక్కడ దేవుని గణపరిచాడు ఆయన. Genesis 22, please. ఆదికాండము 22వ అధ్యాయం. Genesis 22. And it came to pass after these things that God did tempt Abraham and said unto him, Abraham, and he said, behold, here I am. And he said, take now thy son, thine only son Isaac, whom thou lovest, and get thee into the land of Moriah, and offer him there for a burnt offering upon one of the mountains which I will tell thee of. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒకడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. Now by now Abraham was enjoying the blessing of God in every area of his life. అప్పటికే అబ్రహాము తన జీవితంలో అన్ని భాగాల్లో దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాడు. There was no area where he lacked, and in every area he had abundance. తన జీవితంలో కొరత కలిగినటువంటి ప్రాంతం ఏది లేదు, అన్నిట్లో సమృద్ధిని కలిగి ఉన్నాడు. The deepest desire of his heart to have an heir, a son, was also granted. తనకు కావాల్సినటువంటి వారసుడు కావాలి, సంతానం కావాలని లోతైన వాంఛ కూడా And నెరవేర్చబడింది. everything was going really well for him. ఆయన కొరకు ప్రతిది కూడా సౌఖ్యముగా వెళుతూ ఉన్నది. And all of a sudden he hears the voice of God. అకస్మాత్తుగా దేవుని స్వరమును He said, విన్నాడు. Abraham? చెప్పాడు, అబ్రహామా? And he said, yes, sir. అవునాను He ప్రభువా. said, I want you to take your only son and offer him up as a burnt offering unto me. నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకొని నాకు దహన బలిగా అర్పించమని I చెప్పాడు. want you to see what a challenge this is. ఎంత సవాలో ఇది ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. If you read it and skim through, మామూలుగా చదివేసి దాటిపోతే you will think God is a very hard-hearted God. దేవుడు కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు అనుకుంటాము. God is a cruel God. How can he ask for his only son? దేవుడు క్రూరమైన వాడు. దేవుడు ఏకైక కుమారుని ఎలా అడగలడు అక్కడ? Abraham, I think, would have had no problem if God asked him for all his gold and all his silver.
అబ్రహామును గనుక దేవుడు వెండి బంగారం అంతా ఇవ్వమని అడిగితే తనకు సమస్య ఉండి ఉండేది కాదేమో. Because he knew he could get it back. ఎందుకంటే తిరిగి పొందుకుంటానన్న విషయం తనకు But తెలుసు. now God was asking him for his only son. ఇప్పుడు దేవుడు తన ఏకైక కుమారుని అడుగుతున్నాడు. Up to 100 years Abraham did not have a son. 100 సంవత్సరాల వయసు వరకు అబ్రహాముకి Now సంతానం he లేదు. has a son ఇప్పుడు తన కుమారుడు that పుట్టాడు. has grown up to be a young man. తను యవనస్తుడే ఎదిగిన వాడయ్యున్నాడు ఇప్పుడు. And God comes and says, Abraham, I want you to give me your son. ఇప్పుడు దేవుడు వచ్చి సెలవిస్తున్నారు, అబ్రహామా నీ కుమారుడు నాకు కావాలి. The son of promise. వాగ్దాన పుత్రుడు. The son through whom he said the nations and the world would be blessed. భూలోక సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశ్రయించబడని చెప్పాడో ఆ కుమారుడు I want కావాలి. you to see what a test this was. ఇది ఎలాంటి పరీక్షను ఒకసారి ఆలోచించండి. Remember something. గుర్తుంచుకోండి ఒకటి, Every time God is demanding something of you, నీ నుంచి దేవుడు ఒక విషయాన్ని కోరుకున్న ప్రతిసారి He's setting you up for a miracle in your life. నీ జీవితంలో అద్భుతం చేయడం కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడు It దేవుడు. will be very painful, అది చాలా నొప్పితో or it could ఉంటుంది, be very agonizing. చాలా ఆయాసకరంగా And He will ఉంటుంది. always give you a chance to say no to Him. దేవునికి కాదు అని చెప్పే అవకాశాన్ని కూడా The కలిగిస్తుంది. reason God does this దేవుడు ఇలా చేయడానికి గల is to కారణం locate your heart. నీ హృదయం ఎక్కడుందో Because తెలుసుకోవడానికి. today, if I said, how many over here love the Lord with all your heart, with all your mind, with all your strength? మీలో ఎంతమంది పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అడిగితే, And how many will honor God? దేవుణ్ణి ఎంతమంది కనపరుస్తారండి అని I అడిగితే believe every hand will go up. అందరూ కూడా చేతులు పైకెత్తుతారు And అనుకుంటున్నాను. maybe you're genuine, బహుశా మీరు యథార్థంగా but maybe చెప్తుండవచ్చు. you really do not know where your heart is. బహుశా నీ హృదయం నిజంగా ఎక్కడుందో మీకు తెలియకపోవచ్చును. So you may say something with your heart, మీ హృదయంతో కొన్ని మాటలు మీరు చెప్పవచ్చును, but your కానీ actions will prove what you really love. నిజానికి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో అది నీ హృదయం, నీ క్రియలు తెలియజేస్తాయి. In Deuteronomy chapter 8 verse 2, ద్వితీయోపదేశకాండం 8:2 it వచనంలో says, the Lord led them through the wilderness, యెహోవా వారిని అరణ్యం గుండా నడిపించాడు అని ఉన్నది. caused them to hunger, వారికి ఆకలిని పుట్టించాడు, took them through the desert వారి అరణ్యం కూడా నడిపించాడు. to see what was in their heart. వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడం You కోసం. see, the tests and trials come శ్రమలు, పరీక్షలు to వస్తాయి expose our heart to ourselves. మన హృదయమును మనకు చూపించడం కోసము. Because sometimes we live a life of deception. కొన్నిసార్లు మోసపూరితమైన జీవితాన్ని We జీవిస్తుంటాం. say మనము we love the Lord, దేవుని ప్రేమిస్తున్నాం అంటాం but మనము, we cannot even return the tithe. కానీ దశమభాగమును కూడా దేవునికి ఇవ్వలేకపోతాము. Come on now, amen? ఆమేన్, Amen. ఆమేన్. See, your heart is located by where and what you do with your time and your money. నీ డబ్బుతో, నీ సమయంతో ఏమి చేస్తావో దాన్ని బట్టి నీ హృదయం ఎక్కడ ఉందో You తెలియపరచబడుతుంది. say, I love the Lord, Pastor, నేను పాస్టర్ గారు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటావు నీవు, but you never go to church. కానీ ఎప్పుడు సంఘానికి Or you వెళ్ళవు. hardly ever go. అప్పుడు Or you look for an excuse not to go. సంఘానికి వెళ్ళకుండా సాకుల కొరకు But వెతుకుతావు just నీవు. because it's a little inconvenient, because it's raining, you don't go. వర్షం పడుతుంది, కొంచెం అసౌకర్యంగా ఉంది కాబట్టి వెళ్ళలేకపోతావు నీవు. Come on now, where is your heart? నీ హృదయం ఎక్కడ Well, I can ఉంది? sit back and watch the cricket match. అంటే ఇంటి దగ్గర కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తానండి. I'm not sinning. I'll go to church next week. వచ్చే వారం సంఘానికి వెళ్తాను, పాపం చేయట్లేదు కదా Your నేను. heart locates you. నీ హృదయం ఎక్కడుందో తెలియజేస్తుంది. What you spend your time and your money on evaluates and lets me or you know who you truly love the most. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనే విషయమును, నీ సమయము, నువ్వు డబ్బు ఖర్చు పెట్టే విషయం So now తెలియజేస్తుంది. God wanted to expose and to also know where Abraham's heart was. అబ్రహాం యొక్క హృదయం ఎక్కడ ఉందో ఆ విషయాన్ని చూపించాలని చెప్పి తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. God gave everything that Abraham requested. అబ్రహాం అడిగిన ప్రతి దాన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. But remember something. గుర్తుంచుకోండి ఒకటి, God is a jealous God. దేవుడు రోషము గలవాడు. He will not tolerate if you have anybody above him. ఆయన కంటే మించిన వారు ఎవరైనా ఉంటే దేవుడు సహించరు. Anything you love beyond God or anyone you love beyond God ఏదైనా నువ్వు ఎవరైనా నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తే is an idol. అది నీకు విగ్రహం అవుతుంది. Come on now. It's an idol. అది ఒక విగ్రహము. And God cannot tolerate that. దేవుడు దానిని He సహించడు. doesn't want to be equal to anybody or less than anybody in your life or in your heart. నీ జీవితంలో, నీ హృదయంలో ఎవరితో సమానంగా ఆయన ఉండడం ఇష్టపడు, ఎవరితో కంటే తక్కువగా ఉండడం కూడా You see, ఇష్టపడ్డాడు. sometimes God may come to somebody here and say, కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి దేవుడు వచ్చి I చెప్పవచ్చు, want you to give up your job and come into full-time ministry. నీ ఉద్యోగాన్ని వదిలేసి సంపూర్ణ సేవలోకి రా అని And you అడగవచ్చు. say, yes Lord, I believe I will serve you. దేవా నిన్ను సేవిస్తానని I నమ్ముతున్నాను, want to serve you.
you. నేను But సేవించాలనుకుంటున్నాను give me 3 years or 5 years. కానీ 3 లేదా 5 సంవత్సరాల I సమయం will ఇవ్వండి take నాకు. voluntary retirement నేను వాలంటరీ రిటైర్మెంట్ and I will తీసుకుంటాను. come serve you. అప్పుడు వచ్చి సేవిస్తాను మిమ్మల్ని. Because you know, Lord, మీకు తెలుసు I దేవా, don't want to be a burden on the church. సంఘం పైన భారంగా ఉండడం నాకు I ఇష్టం don't లేదండి. want to be a burden on a ministry. పరిచర్య పైన భారంగా ఉండడం I ఇష్టం will లేదు make నేను. my life secure. నా జీవితాన్ని భద్రపరచుకుంటాను And నేను. once I'm secure, ఒకసారి భద్రతలోకి I will రాగానే serve you. అప్పుడు మిమ్మల్ని సేవిస్తాను. Listen to me. వినండి జాగ్రత్తగా. Delayed obedience is disobedience. వాయిదాలు వేసిన విధేయత అవిధేయతయే. Delayed obedience is disobedience. వాయిదాలు వేసిన విధేయత అవిధేయత Number 2. అవుతుంది. రెండవది, When you say, God, I want to make my life secure, నా జీవితాన్ని భద్రం చేసుకుంటాను నువ్వు you're దేవుడికి saying, చెప్పినప్పుడు God, you're not capable of taking care of నువ్వు me. దేవుడికి చెప్తున్నా దేవా నన్ను పోషించవలసిన సామర్థ్యం నీకు I లేదు. will work for you, but let me first take care of my life. అంటే నేను గౌరవిస్తాను మీ మాట, కానీ మొట్టమొదటి నన్ను చూసుకొనివ్వండి. You know what he said? ఏమంటున్నాడు తెలుసా? Let the dead bury the dead, come follow me. మృతులను పాతి పెడతారు, మీరు నన్ను I అనుసరించండి am అన్నాడు. calling you now and right now. అయితే ఇప్పుడే నిన్ను పిలుస్తున్నాను, ఇప్పుడే జరగా. Abraham said, అబ్రహాము చెప్పాడు, he received the word now. వాక్యాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఆయన And listen to what he says. ఆయన ఏం చెప్తున్నాడు He చూద్దాం. doesn't say, but he acts. క్రియ చేశారని చెప్పలేదు. Verse చూడండి. 3. 3వ వచనం. Abraham rose up early in the morning and saddled his ass and took 2 of his young men with him and Isaac his son and clave the wood for the burnt offering and rose up and went unto the place of which God had told him. ఆ తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. He didn't delay for another day. ఒక దినం కూడా He ఆలస్యం rose చేయలేదు up ఆయన. early in the morning. వేకువజామున He లేచి got all the wood ready for the sacrifice. ఆ కర్రను కూడా సమస్తం సిద్ధం He చేసుకున్నాడు. did not consult anyone. ఎవరి దగ్గర He said, విచారించలేదు. Lord, you have spoken. దేవా నువ్వు నాతో మాట్లాడావు, I will obey. నేను విధేయత Got చూపిస్తాను. everything ready and he said, let's go, boys. ఆ సమస్తం సిద్ధం చేసుకొని వెళ్దాం రండి అన్నాడు ఆయన. And as they came close, వారు సమీపించి రాగా, now listen, వినండి, when he was getting ready, ఆయన he was సిద్ధపడుతున్నాడు. not complaining. వారు ఆయన He was సనుకోలేదు. not talking about the hard-heartedness of God. దేవుని హృదయ కఠినత్వం He గురించి was not మాట్లాడలేదు. grumbling against God దేవుని వ్యతిరేకంగా and సనుకోలేదు. saying, how can God do this? దేవుడు ఇలా ఎలా I చేయగలడు? thought he was a God of love. దేవుడు ప్రేమ కలిగిన వాడు I అనుకున్నాడు. thought he would give. Why is he taking the most precious thing from my life? దేవుడు ఇచ్చువాడు అనుకున్న నా జీవితంలో ప్రశస్తమైన దాన్ని ఎలా తీసుకుంటాడు ఆయన? How can God steal my son? దేవుడు నా కుమారుని ఎలా దొంగిలించగలుగుతాడు? Not a word. ఒక మాట కూడా He మాట్లాడలేదు. said, sir, you have spoken, I'm working in దేవా obedience. నువ్వు మాట పలికావు, దానికి విధేయత చూపిస్తున్నాను నేను. That exposes his heart attitude. తన హృదయ వైఖరి తెలియపరచబడింది. దాన్ని బట్టి It expresses his submission to God. దేవునికి సమర్పించుకునే విధానం He was తెలియపరచబడింది. not bitter at all. తన ఎంత మాత్రం విషపూరితంగా లేడు. Because sometimes you can obey God with bitterness. కొన్నిసార్లు విషపూరితంగా దేవునికి విధేయత You చూపిస్తాం can మనము. obey God because you say, well, I got to do nothing. I mean, now, God will punish me. That's why I got to do it. ఇంతకంటే ఏం చేయలేనిది. దేవుడు చేయకపోతే శిక్షిస్తాడని చెప్పి చేస్తాం That కొన్నిసార్లు. kind of attitude will nullify the blessing. అలాంటి వైఖరి దేవుని ఆశీర్వాదాలను నిర్మూలం చేస్తుంది. He said, whenever you give, నువ్వు you ఇచ్చినప్పుడల్లా got to do it with a cheerful heart. మీరు ఆనందంతో కూడిన హృదయంతో ఇవ్వాలన్నాడు. Say amen. ఆమేన్. So Abraham was now approaching, అబ్రహాం ఇప్పుడు సమీపించి and వస్తున్న his ప్రాంతానికి son Isaac says in verse 7, 7వ వచనంలో తన కుమారుడు ఇస్సాకు చెప్తున్నాడు, Dad, I can see the fire, I can see the wood. ఇక్కడ కర్రలు ఉన్నవి, అగ్ని కూడా ఉన్నది. But where is the lamb for the burnt offering? అయితే దహన బలి కొరకు గొర్రె పిల్ల ఎక్కడ అని అడిగాడు ఆయన. Watch what Abraham says. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు My చూడండి, son, God will provide. నా కుమారుడా దేవుడే చూసుకొనును. Shout hallelujah. హల్లెలూయా. He never said a negative word about God. దేవుని గురించి ఒక ప్రతికూలమైన మాట He చెప్పలేదు was ఆయన. not bitter toward God. దేవుని పట్ల విషపూరితంగా He లేడు knew ఆయన. God had a way out. దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడని తెలుసా ఆయనకి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. He knew God had given him a word. దేవుడు ఒక మాట ఇచ్చాడని తెలుసు ఆయనకి. Whether God would stop him from slaying Isaac, ఇస్సాకును బలివ్వకుండా దేవుడు or whether he ఆపేయవచ్చును, would raise him from the dead, లేదా మృతి నుంచి ఆయనను లేపవచ్చును. దేవుడు God was bound to his word. దేవుడు తన మాట ప్రకారం I జీవించవలసి am not ఉన్నాడు. going to ask how and what God is going to do. దేవుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడో That అడగను is నేను. not my responsibility. అది నా బాధ్యత కాదు. I am going to offer up what God asked me. దేవుడు అడిగిన దాన్ని నేను బలిగా But అర్పించబోతున్నాను. this I know. అయితే ఇది తెలుసు నాకు, If he does not spare Isaac, ఒకవేళ ఇస్సాకును ఆయన కాపాడకపోతే God will lose his throne in heaven. దేవుడు పరలోకంలో తన సింహాసనాన్ని కోల్పోతాడు. You know why? ఎందుకో తెలుసా? Because he cannot lie. ఆయన అబద్ధం ఆడని వాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. See, he was
confident about what God said. దేవుడు చెప్పిన మాటల్లో ధైర్యంగా ఉన్నాడు So అబ్రహాము. he said, I'm going to give him up. కాబట్టి నేను ఇచ్చేస్తాను నా So he కుమారుడిని. goes up to the place where God identifies. దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు And అబ్రహాము. in verse 9 it says he built an altar. 9వ వచనంలో వాక్యం సెలవిస్తుంది ఆయన బలిపీఠము కట్టాడు. Whenever an altar is built, a sacrifice must be offered. బలిపీఠం కట్టబడిన ప్రతిసారి కూడాను అక్కడ అర్పణ He అర్పించబడాలి. lays the wood, అక్కడ కర్రలు పెట్టాడు he అక్కడ. ties Isaac up, ఆ ఇస్సాకును he కట్టేశాడు. lays him on the altar, బలిపీఠం మీద ఆయన and ఉంచాడు. now he's lifting his hand to slay him. ఆయన వధించడం కోసం తన చేతిని Verse ఎత్తుతున్నాడు. 11. 11వ వచనము. The angel of the Lord called unto Abraham from heaven ఆ పరలోకం నుండి యెహోవా దూత and అబ్రహామును said, పిలిచాడు. Abraham, Abraham. అబ్రహామా అబ్రహామా. He said, Here am I. ఇదిగో ప్రభువా అని చెప్పిన ఆయన. Do not lay your hand upon the lad, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, neither do thou anything to him. అతనికి ఏమీ చేయకుము. For now, ఇందును బట్టి somebody say for now. Say it again. Now I know that you fear God, నువ్వు దేవునికి భయపడు వాడివని ఇప్పుడు తెలిసాను. seeing that you did not withhold your son, thine only son, from me. నీకు ఒకడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక. He said, Abraham, అబ్రహామా, now by your action I know. ఇప్పుడు నీ క్రియను బట్టి నాకు తెలుస్తుంది. Not just because you said something with your mouth, నీ నోటితో కొన్ని మాటలు పలికావు దాన్ని బట్టి కాదు, but by your offering, నీ అర్పణను by బట్టి, your action, నీ క్రియను బట్టి, through your active expression, నీ క్రియాత్మకమైన I వివరణను బట్టి know that you fear the Lord. నువ్వు దేవునికి భయపడవాడని తెలిసింది. In other words, he was saying, మరో మాట చెప్పాలంటే ఇలా you చెప్తున్నాడు, honored me beyond your son, నీ కుమారుని కంటే ఎక్కువగా నన్ను గణపరచావు నీవు. because you did not withhold that which was most precious to you. నీకు అత్యంత ప్రశస్తమైన దాన్ని ఇవ్వక వెనుతీయలేదు కనుక. And immediately God supernaturally provides the sacrifice. దేవుడు వెంటనే సహజరితంగా తనకి సమకూర్పును And కలుగచేశాడు. in verse 15, 15వ వచనంలో the angel of the Lord calls him again యెహోవా దూత రెండవ మారు and says, పిలిచెను. Abraham, ఆయన అబ్రహామా అని పిలిచెను. by myself have I sworn. ఇదిగో నేను నీకు ప్రమాణం చేసి తిని. God is making an oath. దేవుడు ఇక్కడ ప్రమాణం And చేస్తున్నాడు. he says, because thou hast done this thing, నువ్వు ఈ కార్యమును చేశావు కనుక, and because you did not withhold your son, your only son. నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయలేదు కనుక. Oh, hallelujah. హల్లెలూయా. Because you obeyed, నువ్వు విధేయత చూపించావు కనుక, because you gave up your job, నీ కార్యం నీ ఉద్యోగం చేసావు because you కనుక, gave up whatever I asked you to give up, నేను అడిగిన దాన్ని ఇచ్చివేయమందని ఇచ్చేసావు కనుక, because of this, దీనిని బట్టి get ready for what God is about to do. దేవుడు చేయబోతున్న కార్యం కొరకు సిద్ధపడండి. Friend, every time you honor God, నువ్వు దేవుడిని గణపరిచిన ప్రతిసారి you will be rewarded by God. దేవుడి ద్వారా నువ్వు గణపరచబడతావు. Listen to me. వినండి, Honoring God is a key in the kingdom of God. దేవుని గణపరచడము దేవుని రాజ్యంలో తాళం చెవి. Jesus said, యేసు చెప్పాడు, I will give you the keys of the kingdom. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు మీకు ఇస్తాను అన్నాడు. When you're born again, నువ్వు తిరిగి you come జన్మించినప్పుడు into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి వచ్చావు నీవు. But all the blessings are locked up. అయితే ఆశీర్వాదాలన్నీ కూడా తాళం వేయబడి ఉన్నవి. Unless you discover the keys ఆ తాళం చెవులను నువ్వు కనుగొంటే and తప్ప, learn to operate the various keys that hold up the blessing, ఆశీర్వాదాలు ఉంచుకున్నటువంటి రకరకాల తాళం చెవులను ప్రకారం పనిచేస్తేనే తప్ప you will not have access to them. వాటిని పొందుకునే ప్రవేశాన్ని కలిగి ఉండలేవు. What generally Christians know in the body of Christ క్రీస్తు సంఘంలో సాధారణంగా క్రైస్తవులకు తెలిసిందే is the key of fasting and prayer. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వారికి బాగా తెలుసు. The key of fasting and blessing is for a particular purpose. ఉపవాస ప్రార్థన అనేది ఆ తాళం చెవి అనేది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం That కొరకు key enables you to draw close to God. దేవునికి సమీపించడం కోసం తాళం చెవి నీకు సహాయం That చేస్తుంది. key unlocks the heavens for the power of God to flow through you unhindered and unchecked. ఎలాంటి ఆటంకం లేకుండా దేవుని యొక్క శక్తి నీలో ప్రవహించడం కోసం మార్గాన్ని తెరిచే తాళం చెవి అది. After he fasted for 40 days ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత and prayed in the wilderness, అరణ్యంలో ప్రార్థించిన he తర్వాత came out full of the Holy Ghost. సంపూర్ణ పరిశుద్ధాత్మతో నింపబడి వచ్చారు ఆయన That బయటికి. key unlocks the power to manifest in your life. దేవుని శక్తి మీలో పనిచేసేలా మార్గాన్ని తెరుస్తుంది ఆ తాళం చెవి. But that is not the key for blessing. అయితే ఆశీర్వాదం కొరకున్న తాళం చెవి అది కాదు. There is not one key. He said, I will give you the keys. నేను తాళం చెవులు ఇస్తానని చెప్తున్నటువంటి ఏ తాళం చెవి కూడా లేదు. The problem in the body of Christ is క్రీస్తు సంఘంలో ఉన్న సమస్య ఏమిటంటే we are focusing on a
one or two keys and neglecting all other keys. ఒకటి రెండు తాళం చెవుల పైన దృష్టి పెట్టి మిగతా తాళం చెవులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. There are several keys. అనేకమైన తాళం చెవులు ఉన్నాయి. And Jesus calls them mysteries. యేసుక్రీస్తు వాటిని మర్మాలు అని పిలుస్తూ Now ఉన్నారు. they're not revealed to everybody. అవి అందరికీ బయలుపరచబడినవి కాదు. Revelation comes by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత And వస్తుంది. once you locate the key, ఒకసారి నువ్వు తాళం చెవిని కనుగొనగానే with the help of that key you can unlock that particular blessing. ఆ తాళం చెవి యొక్క సహాయంతో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలుసుకోగలుగుతావు. One of the keys is confession. ఆ తాళం చెవిలో ఒకటేమనగా ఒప్పుకోవడం. Another key is sowing your seed. మరో తాళం చెవి విత్తనం నాటడం అయి ఉన్నది. Another key is obedience. మరో తాళం చెవి విధేయత చూపించడం. Today we're talking about the key of honoring God. ఈ రోజు దేవుని కనపరచడం అనే తాళం గురించి Is that మాట్లాడుకుంటున్నాం. clear, church? స్పష్టంగా So ఉందా? every one of these is very, very important. వీటిలో ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా But ప్రాముఖ్యమైనవి. most people are trying to operate all keys through one key called fasting. అయితే చాలా మంది కూడా అన్ని తాళం చెవులను ఉపవాసమైన ఒక్క తాళం చెవి ద్వారా That's the వాడుతుంటారు. reason why they're frustrated. అందుకోసం వారి జీవితంలో వారు విసుగు As చెందుతున్నారు. much as they fast, they're not seeing breakthroughs. వారు ఉపవాసం ఉన్నంత రీతిగా వారు ఆశ్రయించబడాలని Because that's not చూడకపోతున్నారు. the only key available in the kingdom. ఆ దేవుని రాజ్యంలో ఆ ఒక్క తాళం చెవి మాత్రమే అందుబాటులో లేదు. Abraham located this key. అబ్రహాము ఈ తాళం చెవిని He వెతుక్కున్నాడు. didn't say, God, okay, I thank you for the word, but I'm going to go on a fast and not give my son. దేవా ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు నేను కుమారునివ్వను కానీ ఉపవాసం ఉంటాను అనలేదు ఆయన. No amount of fasting would have brought the blessing on his life as it brought through his operating the key called the key of honor in God. దేవుని కనపరచమని తాళం చెవిలో పనిచేసినంత రీతిగా ఉపవాసం ఉంటే తనకు అంత ఆశీర్వాదాలు కలిగి ఇచ్చేది ఉండేది కాదేమో. So he said, because you have done this thing, నువ్వు ఈ కార్యమును చేసావు కనుక, not because you fasted and prayed, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు కాబట్టి but కాదు, because you did this thing. నువ్వు ఈ కార్యమును జరిగించావు కనుక. What thing? Honored God by obeying him. ఏ విషయం అనగా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని కనపరచిన కార్యం చేసావు కనుక. By honoring God, he gave God the first place. దేవుని కనపరచడం ద్వారా దేవునికి He said, ప్రథమ స్థానం ఇచ్చాడు God, not ఆయన. even my son has the first place in my heart. ఆయన చెప్తున్నాడు, దేవా నా కుమారుడు కూడా నా హృదయంలో ప్రథమ స్థానాన్ని కలిగిన వాడు కాదు. Shout hallelujah. హల్లెలూయా. I want you to get this. ఈ విషయం మీకు This is the తెలియజేస్తున్నాను. day you need to understand ఈ రోజు మీరు గ్రహించాలి, that you have to make God the number one in your life. నీ జీవితంలో దేవుని ప్రథమమైన వ్యక్తిగా Friend, చేసుకోవాలి. maybe బహుశా sometime in the past, గతంలో కొన్నిసార్లు God came and demanded something of you. దేవుడు వచ్చి మీ నుంచి కొన్ని విషయాలు కోరుకున్నారేమో. You never obeyed him, నువ్వు ఆయన విధేయత చూపించలేదు. but you've been fasting, you've been praying, you've been going to church, you've been giving, but nothing is breaking loose. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, సంఘానికి వెళ్తున్నావు, నువ్వు దేవునికి ఇస్తున్నావు, ఏది కూడా జరగట్లేదు నీకు. అప్పుడు Remember, గుర్తుంచుకోండి, this is the day to retrace your steps. ఈ దినమున మీరు వెనుకకి అడుగులు Go వేయాలి. back to the place where you disobeyed him అవిధేయత చూపించిన ఆ పాత స్థలానికి and వెళ్ళండి. surrender that unto the Lord. అది దేవునికి సమర్పించండి. That's when your breakthrough will come. అప్పుడు నీకు గొప్ప విడుదల కలుగుతుంది. What did Samuel the prophet say? ప్రవక్త అయిన సమూయేలు ఏం చెప్పారు? Obedience is better than sacrifice. అర్పణము కంటే విధేయత చూపించుట శ్రేష్టమైంది అన్నారు. When you obey God, you honor God. నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు ఆయన Say కనపరుస్తున్నావు. hallelujah. హల్లెలూయా. Amen. Are you with me, church? So he says, because of this, అయితే ఈ కార్యమును బట్టి look what he promises. ఏం వాగ్దానం He says, I'm చేస్తున్నాడు? swearing today ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, that in blessing I will bless you. ఆశీర్వాదంతో నేను In ఆశీర్వదించదును, multiplying I will multiply thy seed. అభివృద్ధితో నీ సంతానంను ఆశీర్వదించదును, And your seed shall possess the gate of his enemies. తన శత్రువుల గౌనులను నీ సంతానం స్వాధీనం చేసుకొనును, In thy seed shall all the nations of the earth be blessed. నీ సంతానం వల్ల భూలోకంలో సమస్త వంశంలో ఆశీర్వదించబడును. Again he says, మళ్ళీ చెప్తున్నారు ఆయన, because you have obeyed my voice. నీవు నా మాటకి విధేయత చూపించితివి కనుక. Now, Isaiah 51:2 says, యెషయా గ్రంథం 51:2 సెలవిస్తుంది, I have called Abraham, నేనే అబ్రహామును I పిలిచాను, have blessed him, నేను ఆయన and I ఆశీర్వదించాను, have increased him. నేను ఆయనకు అభివృద్ధినిచ్చాను. Can you see the key? మీరు చూస్తున్నారా తాళం He said, చెవిని? because you obeyed me, నువ్వు విధేయత చూపించావు కనుక, and because you honored me, నువ్వు నన్ను కనపరిచావు in కనుక, blessing I will bless you. ఆశీర్వాదంతో నేను In ఆశీర్వదించాను, multiplying I will multiply you. అభివృద్ధితో నేను అభివృద్ధి చేసేదను, And your enemies will not be able to stand up against you. నీ శత్రువులకు వ్యతిరేకంగా నిలబడలేకపోతారు. And you